రాష్ట్ర మాజీ మంత్రిగా పనిచేసి రాజకీయాల్లో గుర్తింపు పొందినటువంటి ముద్రగడ పద్మనాభం మరణించినట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం ఇక లేరు అని తెలియటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రాజకీయాల్లో విషాదం నెలకొంది. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఆయన కన్నుమూశారనే వార్త దాదాపుగా కూడా కాపు సంఘాలన్నీ కూడా ఇప్పటికే ఒక తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం కలిగినటువంటి సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ సారథిగా కూడా ముద్రగడ పద్మనాభంకు పేరున్నటువంటి పరిస్థితి. ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెను విషాదము అలుముకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటిది. పలువురు రాజకీయ నాయకులు ఇప్పటికే ముద్రగడకు పార్టీలకు అతీతంగా నివాళులర్పిస్తూ సంతాపం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముద్రగడ పద్మనాభం 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ముద్రగడ పలు దఫాలు ఎమ్మెల్యేగా ఎంపికైన పరిస్థితి. వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అనంతరం కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కూడా పొందారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనేక నిరాహార దీక్షలు కూడా చేపట్టి ఆందోళనలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2016లో కాపు ఉద్యమం సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి. అటు ఆ గతంలో ఉన్నటువంటి సీనియర్ తరానికి, ఇప్పుడున్నటువంటి ఎవరైతే రాజకీయ తరానికి అందరికీ కూడా సుపరిచితుడైనటువంటి వ్యక్తిగా కూడా ముద్రగడ ఎవరు అందరిలోనూ ఒక ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి. తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యంతో పాటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ అనుబంధం కలిగినటువంటి వ్యక్తిగా ముద్రగడకు మంచి గుర్తింపు ఉంది. ఉద్యమ నాయకుడిగా కాపుకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి మేలు జరగాలనేటటువంటి పలు కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తిగా కూడా ముద్రగడ పద్మనాభం కొంత పేరుగాంచినటువంటి పరిస్థితి. ప్రజా సమస్యలపైన ఆయన నిరంతరం కూడా స్పందించేటటువంటి నేతగా కూడా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి. ముద్రగడ పద్మనాభం మరణంతో కాపు ఉద్యమం ఒక కీలకమైనటువంటి నాయకుడిని కోల్పోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటిస్తే కనుక డెఫినెట్గా ఆయనకు సంబంధించి ప్రభుత్వం నుంచి, ఆయనకు మాజీ మంత్రి కావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు ఉంటాయి. అలాగే ఆయనకు సంబంధించి పార్టీలకు అతీతంగా ముద్రగడ పద్మనాభంకు సంబంధించి నివాళులర్పించేందుకు అందరూ కూడా ఈ యొక్క ఆయన మరణ వార్త విన్నటువంటి నేపథ్యంలో అందరు నాయకులు పార్టీలకు అతీతంగా కూడా ఇప్పటికే చాలామంది తమ యొక్క సంతాపాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం అనేటటువంటిది మొట్టమొదట ఆయన ఏదైతే ముద్రగడ పద్మనాభ అనేటటువంటి పేరును రాష్ట్రంలో పద్మనాభం పేరును రాష్ట్రంలో ఏ మూలన ప్రస్తావించినప్పటికీ కూడా అందరికీ కూడా సుపరిచితమైనటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ప్రాంతానికి చెందిన ముద్రగడ పద్మనాభం యువ నాయకుడిగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ఆయన ప్రారంభించారు. 1978లో తొలిసారి ఆంధ్రప్రదేశ్కు శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన పరిస్థితి. అలాగే మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. తన రాజకీయ జీవితానికి సంబంధించి వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసినటువంటి గుర్తింపు. ఎన్టీఆర్ రామారావు సంబంధించిన ప్రభుత్వంలో కూడా మంత్రిగా సేవలు అందించినటువంటి పేరు ఆయనకు చిరస్థాయిగా ఉన్న పరిస్థితి. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో రోడ్లు, భవనాలు, రెవెన్యూ వంటి శాఖలను నిర్వర్తించి రాజకీయ చరిత్రలో ఆయన ఒక గుర్తింపు, ఒక మార్కును నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముద్రగడ రాజకీయ జీవితంలో ఒక పార్టీకి మాత్రమే బైండ్ అయిన పరిస్థితి లేదు. కాంగ్రెస్, అలాగే టీడీపీ, అలాగే ప్రజారాజ్యం, అలాగే వైసీపీతో కూడా సన్నిహితమైనటువంటి సంబంధాలకు సంబంధించి ప్రజల్లో ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ముద్రగడ రాజకీయ జీవితంలో పలు పార్టీల్లో పనిచేసినటువంటి పరిస్థితి చూస్తే కనుక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, అలాగే ప్రజారాజ్యం పార్టీ అనంతరం తిరిగి కాంగ్రెస్లోకి చేరటం జరిగింది. తర్వాత కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముద్రగడ పేరు చెప్పగానే ముందుగా కాపుల రిజర్వేషన్ అనేటటువంటి అంశం అందరికీ సుపరిచితమైనటువంటిది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కూడా అనేక ఉద్యమాల్లో నాయకత్వం వహించినటువంటి పరిస్థితి. నిరాహార దీక్షలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలు నిర్వహించారు. 2016లో తుని ఘటన తర్వాత కాపు ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ సమయంలో ఉద్యమానికి ప్రధాన నాయకత్వం వహించారు ముద్రగడ పద్మనాభం. ఇక అనంతరం పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో
కొంత అనుబంధం ఏర్పడటం, 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో బహిరంగంగా కూడా ఆయనకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. అనంతరం వైఎస్ఆర్ పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో కూడా అఫీషియల్‌గానే పాల్గొన్నటువంటి పరిస్థితి. పదవుల కంటే ఉద్యమ రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితిగా ఆయనకు ఒక మంచి పేరుంది. అలాగే ముద్రగడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ముద్రగడకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అనేటటువంటిది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది. గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం కిడ్నీ సమస్యలు కావచ్చు, శ్వాసకోశ సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలతో ఆయన కొంత అనారోగ్య పరిస్థితి, అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి నేపథ్యంలో హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారనేటటువంటి ఒక సమాచారం తెలియగానే అందరిలోనూ రాజకీయంగా అలాగే కాపు కులానికి సంబంధించి అలాగే ఎవరైతే సన్నిహిత్యంతో కూడినటువంటి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఈ యొక్క పాలిటిక్సే ఎక్కువగా ఆయన ఫుల్ టైం పొలిటీషియన్గా పనిచేసిన పరిస్థితి, సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి పరిస్థితి ఉండటంతో ఆయనకు దాదాపుగా ఒక కాపు సామాజిక వర్గమే కాదు అన్ని సామాజిక వర్గాలతోనూ సన్నిహిత సంబంధాలే ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉన్నటువంటిది. ఇక ఆయన అంత్యక్రియలకు సంబంధించినటువంటి సమాచారం కుటుంబ సభ్యుల నుంచి తెలియాల్సినటువంటి పరిస్థితి.